భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామములో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. నాతోటి ప్రభా మరి భారతదేశపు పౌరులకు, భక్తులు, విఘ్నులు, దైవ సేవకులు, స్వార్థికులు, మరి జాతీయ అంతర్జాతీయ వర్తమానికులందరికీ, సహవిశ్వాసులకు యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. సత్యవాక్యాన్ని, హితబోధతో కూడినటువంటి సత్యవాక్యము ఈ దినాల్లో అనేకులకు మరి వ్యక్తమయ్యే పరిస్థితి. అంత మాత్రమే కాదు, సత్యవాక్యాన్ని మరి పరిశీలించక మరి ఏది పడితే అది దేవుని వాక్యం అని విశ్వసిస్తున్నటువంటి వారు లేకపోలేదు. మరి అనేక రకాలుగా ఈ దినాల్లో హితబోధను కూడినటువంటి దానికి వ్యతిరేకమైన బోధలు మరి సమాజంలో, సార్వత్రిక మరి స్థానిక సంఘాల్లో, సమాజంలో, క్రైస్తవ సమాజంలో ప్రబలినటువంటి దినాలు కూడా మనందరికీ విదితమే. దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులను మరలా అనేకులకు మరి ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన పరిస్థితులు, మరి హితబోధను గురించినటువంటి అపోస్తుల బోధ పునాదులు, సంఘ క్రమము అనేటువంటి ఈ వాక్య ధ్యానము మరి ప్రశ్నించిన వారికి ఈ సమాచారము తెలియపరుస్తున్నాం. అలాగనే అనేకులకు సందేహం ఉన్న వారికి కూడా హితబోధన గురించినటువంటి సత్యవాక్యాన్ని తెలియపరచాలని ప్రభు నా హృదయం ఉంచిన భారాన్ని కొలది ఈ వీడియోను చేస్తుంటున్నాము. ప్రారంభం నుంచి చివరి వరకు మరి సద్భావంతో సత్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి తృష్ణ కలిగి వీక్షించవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, మరి దాదాపుగా 14-15 పార్ట్లుగా ఈ అంశాన్ని విభాగించి మరి క్లుప్తమైనటువంటి సమాచారము అనేకులకు తెలియపరచాలన్నటువంటి భారం కలిగి ప్రభుని ఆవరించిన భారాన్ని మీ ముందుకు తీసుకొస్తుంటున్నాను. చూడండి, ఆ కోణంలో మరొక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులైన మరి పౌలు ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము మొదటి భాగంగా, 4వ అధ్యాయం 3వ వచనం 2వ భాగము, ఇకపోతే 1వ అధ్యాయము 13వ వచనం 3వ భాగంగా మనం చదువుకుంటాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోకయ, యూకొనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి.
మూడవదిగా రెండవ తిమోతి పత్రిక 1:13 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమలో కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణములను గాయకొనుము అన్నటువంటి మాటలు మరి తిమోతికి రాస్తున్నట్టుగా సత్యవేద గ్రంథం బైబిల్లో మనము చూడగలుగుతున్నాం. దయచేసి మన్నించండి, ఈ శరీర బలహీనతను బట్టి తరచుగా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. అయితే ప్రభు వాక్యంలో దేవుని వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తుంటున్నట్టు మాట 14వ వచనం కూడా మనం చదువుకోవాలి. 14వ వచనంలో నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థములను మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము అనే 14వ వచనాన్ని కూడా మనము చదువుకుంటున్నాం. హితవాక్యము లేక మంచి పదార్థము మనలో నివసించు పదార్థములను కాపాడము అనేటువంటి ఈ మాటను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పగించబడినటువంటి మంచి పదార్థము అనేది బైబిల్ మనం చూస్తున్నాం. దాన్ని వివరించడానికి ముందు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి ఆ తృష్ణ కలిగి తెలుసుకోవాలని ఆశ కలిగినటువంటి ప్రభా మరి మా సబ్స్క్రిప్స్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు, భక్తులు, విఘ్నులు, అనేకులు, మరి కాపరులు, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులు, మరి సంఘ సహవిశ్వాసులు, నా సహోదరులందరూ సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడండి. నిష్ప్రయోజకుని దాసుని చూస్తున్న వారందరికంటే అత్యల్పుడు నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలో 14వ వచనంలో ఒక మాటను మనం చదువుకున్నాం. అదేంటంటే నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థములను మనలో నివసించు పరిశుద్ధాత్మలను కాపాడము. అప్పగించబడిన మంచి పదార్థము అంటే ఏమిటి? ఈ దినాల్లో మనకు తెలిసినటువంటి సత్యాన్ని పరిశీలిస్తే నాసా వారు లేక శాస్త్రవేత్తలు వారి పరిశీలన విధానమును చూసినప్పుడు అనంతమైనటువంటి విశ్వములో 100% పదార్థము ఉంది. 100% పదార్థములో వారు గ్రహించగలిగింది 70% మేము ఎరగలిగాము. 70%లో వారు క్షుణ్ణంగా తెలుసుకోగలిగింది ఎంత అంటే 5% మాత్రమే అన్నట్టుగా ప్రకటించినటువంటి విధానం మనందరికీ విదితమే. మరి ఈ అనంతమైన విశ్వం కూడా పదార్థమే అని సైన్స్ చెప్తా ఉంది. మరి ఈ పదార్థాన్ని మనం కాపాడాలా? ఈ పదార్థాన్ని కాపాడండి అని చెప్తుంది ఇక్కడ సత్యవేద గ్రంథం. అలాగనే కనుక అర్థం చేసుకుంటే మనం తప్పులో ఖాళీ చేసిన వారం అవుతామండి. కానీ ఇక్కడ సత్యవేదములో ప్రామాణికము, ఈ వాక్య సారాంశము మరి అనంతమైనటువంటి విశ్వములో సైంటిస్టులు కనిపెట్టినటువంటి పదార్థం కాదండి. వేరే పదార్థం ఏదో ఉంది, దాని గురించి మనము కొద్ది నిమిషములో ధ్యానం చేస్తాం. పదార్థములలో రకరకాల పదార్థములు ఉన్నాయి. ఈ భూమి మీద మనం పరిశీలించగలిగితే పిండి పదార్థములు ఉన్నాయి, నేటి పదార్థములు ఉన్నాయి, నూనె పదార్థములు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని పదార్థములు కొంతమందికి అనారోగ్యాన్ని కలిగించేట్టుగా ఉన్నాయి, కొన్ని పదార్థములు కొంతమందికి ఆరోగ్యాన్ని కలిగించేటివి కూడా ఉన్నాయి. కాబట్టి రకరకాల పదార్థములు భూమి మీద మనకు కనబడుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉంటున్నాం. మనము వాటిని దేహమునకు స్వీకరిస్తూ ఉంటున్నాం. రకరకాల విందులలో మనము ఆరగిస్తూనే ఉంటున్నాం. అయితే పదార్థములలో 2 రకాల పదార్థములుగా మరలా మనం విభాగించుకున్నాం. అదేంటంటే ఈ ఆహార పదార్థాల్లో 2 రకాలు. ఒకటి శాకాహారము, రెండవది మాంసాహారముగా కూడా మరి మనం పరిగణించుకుంటున్నాం. కనుక ప్రేమైనటువంటి వారలారా,
రకరకాల పదార్థములు, పిండి పదార్థములు, నూనె పదార్థములు, కొన్ని శరీరానికి అనారోగ్యం కలిగించేటి, కొన్ని ఆరోగ్యాన్ని కలిగించేటి కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. మరి సత్యవేద గ్రంథం బైబిల్లో నీకు అప్పగించబడిన మంచి పదార్థము అనే మాటను రాస్తున్నాడు. ఈ మంచి పదార్థం అంటే ఏంటి, ఏ పదార్థాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు లేఖనము ద్వారా అనేది మనం పరిశీలించవలసినటువంటి అవసరత కలిగి ఉన్నాం. కొన్ని పదార్థాలు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి, కొన్ని పౌష్టిక ఆహార పదార్థాలు కూడా మనము తీసుకుంటూ ఉంటున్నాం శరీరం కొరకాయ, పుష్టి కొరకాయ. అలాగున నూతనంగా జన్మించిన ఒక శిశువుకు, అంటే తల్లి గర్భం నుండి జన్మించినటువంటి ఆ శిశువుకి తనకు కావలసినటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే, మనలాగుననే జన్మించిన ఆ మొదటి నెల నుంచి ఆ 5-6 నెలల లోపల మనలాగుననే శాకాహారము, మాంసాహారము ఆ బిడ్డకు, శిశువుకు ఇవ్వరు. కానీ ఆ శిశువు భుజించడానికి, ఆ శిశువు తీసుకోవడానికి శరీర శక్తి కొరకు వేరే పదార్థం ఉంది. అది పాలు అనే పదార్థము. మనకు కూడా చీదినాలో చూస్తున్నాం, పాల పదార్థాలు కూడా ఉన్నాయి. ఆయా విక్రయ షాపుల్లో పాల పదార్థములు అని కూడా రాయబడి ఉంటుంది బోర్డు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఆంధ్రలో ఉన్నటువంటి వారికేమో కాకినాడ కాజా అని, బందర్ లడ్డని, అలాగనే అటువైపున మరి రాయలసీమ ప్రదేశానికి వెళ్తే జీపులారెడ్డి నేతి మిఠాయిలని, వారి బ్రాంచీలు భారతదేశంలో కాక విదేశాలను కూడా ఉన్నటువంటి విధానమే నేతి మిఠాయిలు. కాబట్టి ఇలాగున్న రకరకాల పదార్థాలు ఉంటున్నాయి. ప్రేమైనటువంటి వారులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అయితే దేవుని వాక్యం మనం పరిశీలిస్తే దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే మరి క్రొత్తగా జన్మించిన శిశువుకు పౌష్టికమైన పదార్థము, ఆహారం ఏంటి అని మనం ఆలోచిస్తే తల్లిపాలే. తల్లిపాలు పౌష్టికమైనటువంటి శిశువు ఎదుగుదల కొరకై, నిరోధక శక్తి కొరకు, మరి శరీరము దృఢపరచబడ్డ కొరకు, బలము పొందటానికి, మరి అంత మాత్రమే కాదు వయసు పెరగటానికి, మరి శరీరము యొక్క ఆకృతి పెరగటానికి, అంత మాత్రమే కాదు తనము బరువు పెరగడానికి కూడా పాలు ఎంతో అవసరమై ఉంటున్నాయి. ఆమె పదార్థాలు పాలు మాత్రమే అని, ఆ వ్యక్తి శిశువు యొక్క పదార్థాలు పాలు మాత్రమే అని మనకు అర్థమవుతుంది. అలాగనే బైబిల్లో కూడా నూతనంగా మారు మనసు పొంది బాప్తిసం పొందిన వ్యక్తి కూడా మరి పాలు అనే పదార్థమే విశ్వాసంలో ఎదగటానికి అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. మనం ఒకసారి మన దృష్టి ఆ వాక్యం వైపు మళ్ళిద్దాము. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, సత్యవేద గ్రంథం పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు కనుక మనం చదివితే, 3వ వచనం, వేషధారణయు అసూయ సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే వాక్యము పాలతో పోల్చబడుతూ వచ్చింది. నూతనంగా బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాసములో బలపరచబడాలి, విశ్వాసంలో ఎదగాలి. అంటే వారికి అవసరమైనటువంటి పౌష్టికమైన ఆహారము, పసిబిడ్డకేమో ఎదగాలి అంటే పాలు అనే పదార్థము ఆహారం తీసుకోవాలి. విశ్వాసి, క్రొత్తగా జన్మించిన విశ్వాసి, క్రొత్తగా మారుమనసు పొంది యేసును నమ్ముకున్న విశ్వాసి, బాప్తిసం పొందిన వారు విశ్వాసములో ఎదగాలంటే వాక్యమును, పాలను దినదినము అపేక్షించండి అని సత్యవేద గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ సత్యవేద గ్రంథం బైబిల్లో నీకు అప్పగింపబడిన పదార్థము, మంచి పదార్థమును కాపాడుము అనడములో అర్థం ఏంటంటే వాక్యమే పదార్థముగా మనం చూస్తున్నాం. సత్యవాక్యమును చెరిపి కలిపేవారు లేకపోలేదు కనుక నువ్వు కూడా
ఇలాంటి మరి వాక్యము హితబోధతో కూడిన వాక్యం వైపు ఆరోగ్యకరమైన వాక్యము కాకుండా అటు ఇటు చెదిరిపోవద్దు. నా వలన నువ్వు విన్న హితబోధను నువ్వు పవిత్రపరచుకో, కాపాడుకో అన్నటువంటి విధానంలో మరి సత్యవేద గ్రంథంలో తిమోతి కొరకై ఈ మాటలు రాయబడినట్టుగా అర్థమవుతున్నాయి. ఒక తిమోతి కొరకి మాత్రమేనా అని ఆలోచిస్తే అది ఎంత మాత్రమే కాదండి. యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజానికి కూడా ఈ వాక్యము విశ్వాసైనా, పెద్దలకైనా, సేవకుడికైనా, బోధకులకైనా, గాయకులకైనా, పరిచారకులకైనా, వర్తమానికులకైనా, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులకు కూడా ఈ వాక్యం అందరికీ వర్తించేదే అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి అపోస్తలులు వేసిన పునాది ఆ వాక్యము, ఆరోగ్యకరమైన వాక్యము, ఆ వాక్యమైన పదార్థము సరైనటువంటిది ఆత్మీయంగా ఎదగడానికి. కాబట్టి నువ్వు కలిగిన దాన్ని కాపాడుకో అని తిమోతికి రాస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి చూస్తే మనము కూడా ఈ మంచి వాక్యమైన పదార్థాన్ని కాపాడుకోవాలి. దాన్ని పాడు చేసుకోకూడదు. చంచలమైన మనసు కలిగి అటు ఇటు కొట్టుమిట్టాడకూడదు. అటువైపు బోధకు, ఇటువైపు బోధకు గాలికై రేపబడిన పొట్టు వల్ల చెదిరిపోకూడదు. నువ్వు కలిగిన దానిని నీకు అప్పగించబడింది కాపాడుకోమని జ్ఞాపకము చేస్తున్నట్టుగా ఈ వాక్యములో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారికి ఈ సత్యాన్ని దేవుడు హితబోధకతో కూడినటువంటి ఈ వాక్య సారాంశాన్ని విశదీకరిస్తుంటుండగా వీడియో మొదటి నుండి చివరి వరకు చక్కగా వీక్షించి అర్థం చేసుకొని సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. ఒక సేవకుడిగా, విశ్వాసిగా, సహోదరుడిగా, ప్రేమపూర్వకంగా తప్పుడు అభిప్రాయం కలిగిన వారందరికీ ఈ మంచి పదార్థాన్ని భద్రపరచుకోవాలని హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన భారము, బాధ్యతను బట్టి నేను హెచ్చరించడానికి మీ అంతటి గొప్పవాణ్ణి కాదు. నేను మీ అందరికంటే అత్తల్పడనని ఎరుగుదును. అయితే ప్రభు ఇచ్చిన భారాన్ని మీకు మీ ముందు ఉంచక తప్పడము లేదు. దేవుని ఉగ్రత నేను పాత్ర కాకూడదని దేవుడు నాకు అప్పగించిన పని మాత్రమే చేస్తున్నాను తప్ప ఇదేదో మీకు తెలియదని కాదు. సావధానంతో ఈ భావాన్ని, వాక్య సారాంశాన్ని అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో మరి సరైనటువంటి కుటుంబ ప్రార్థనలు లేక, కుటుంబ వాక్య ధ్యానము లేక, సంఘములో బైబిల్ పఠనము లేక, అనేకుల సహవాసాలలో వాక్య ధ్యానము లేక, ఏదో కొంతమంది వచ్చి కూర్చొని పాటలు పాడుకొని ఒక 5-10 పాటలు 20 పాటలు పాడుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్య ధ్యానం చేసి లేక చదువుకొని వెళ్ళిపోతున్నటువంటి వారు ఎంతోమంది లేకపోలేదు ఈ క్రైస్తవ సమాజంలో. అనేక రకాల డినామినేషన్స్లో వచ్చిన వారందరికీ పాటలు పాడుకునే వారు కూడా లేకపోలేదు. వారికి మధురమైన స్వరము ఉన్నా లేకపోయినా అదో రకమైన తృప్తి వారికి. నేను వెళ్ళానా, అమ్మయ్య కూర్చున్నానా, ప్రార్థన చేసుకున్నానా, పాట పాడానా, మైక్ తీసుకొని వచ్చానా లేదా, అంతవరకే పరిమితం అవుతుంది. కానీ వాక్యాన్ని కూలంకుషంగా విశదీకరించడానికి ఇష్టపడేవారు లేరు. ఒకవేళ విశదీకరించినా మరి విని వారి యాత్రా జీవితంలో వాక్యానుసరంగా జీవించేవారు కూడా కనుమరుగైపోతున్నటువంటి దినాలలోనికి మనం వచ్చాం. ఎందుకంటే మనుషులకు బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఎక్కువ సమయాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడటం లేదు. టీవీ వర్తమానాలు వచ్చేసినాయి. అంతా కలిపి 20 నిమిషాలు 25 నిమిషాలు మహా అంటే అరగంట లోపే అలవాటు చేసుకున్నారు. ఎక్కువ దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడటం లేదు. చూడండి, భౌతిక సంబంధమైన జీవితం కొరకు 8 గంటలు కష్టపడి పనిచేస్తున్నారండి విరామం లేకుండా. ఇంకా ఓటీలు డ్యూటీలు కూడా చేసుకుంటూ ఉన్నారు, ప్రాజెక్టులు వర్క్ అని. కానీ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చేవరకే అరగంట సేపు కూర్చొని దేవుని వాక్యం వినడానికి ఇష్టపడడం లేదు. దురద చెవులు గలవారై ఏదో కల్లిబిల్లి కథలు, కల్పనాద కథలు, వారి మాటలు వీరి మాటలు చెప్పుకొని నవ్వుకొని సంతోషించి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ సత్యవేద గ్రంథంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి,
ఈ గ్రంథములో దేవుడు మన కొరకు ఏమి రాయించాడు? విందము ధ్యానిద్దాం అనేటువంటి తృష్ణ లేనటువంటి వ్యక్తులు ఈనాడు ప్రబలుతూ ఉంటున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. తద్వారా ఆత్మీయమైన జీవితంలో చిన్న శ్రమలతో నిలబడలేక చెదిరిపోతుంటున్నారు. ఆయా మందిరాలకు అలవాటు పడిపోతున్నారు, సంఘాన్ని విడిచిపెడుతున్నారు, చివరికి లోకంలో కలిసిపోతూ ఉంటున్నారు. కారణం ఏంటంటే వారిలో వాక్యము సరైనటువంటి పునాది లేనందువలన, అపోస్తుల యొక్క పునాది మీద వారి విశ్వాస జీవితం కట్టబడినందువలననే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పడం లేదని సోదరుడు, ఇప్పటికే నీ విశ్వాసము ఓడబ్రద్దలైన పరిస్థితిలో ఉంటే, నామకార్థ జీవితంలో ఉంటే, క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టే స్వభావానికి దిగజారిపోతున్నట్లయితే నీ పునాది సరైనది కాదు. అపోస్తుల క్రమం మీద నీ విశ్వాస జీవితం కట్టబడలేదని నువ్వు తెలుసుకోక తప్పదు. సత్యాన్ని గ్రహించాలి. అపోస్తుల పునాదులు వేసినటువంటి పునాదుల మీద నీ విశ్వాస జీవితం కట్టబడాలి. సంఘ క్రమము, ఆది అపోస్తుల సంఘ క్రమంలో నీ విశ్వాస జీవితం ఉండాలి. అప్పుడే ఎన్ని శోధనలు, ఎన్ని కట్లు, ఎన్ని విపత్తులు వచ్చినా నువ్వు దేవుని కొరకై నిలబడగలవు. బలమైన సాక్షిగా, వ్యక్తిగా, వక్తగా ఈ లోకంలో అనేక ఆత్మలు రక్షించేవాడవుగా నువ్వు ఉండబోతున్నావని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఈ మాటలు అనేకమైన విషయాలు ఉన్నాయి. నేను కొన్ని మాటలు మాత్రమే మీ గమనాన్ని తీసుకురావాలని ప్రభు పేరిట ప్రేరేపించబడుతున్నాను. సత్యాన్ని సరైన విధానంలో మనం గ్రహించాలి. కాబట్టి అపోస్తుల కార్యము చూడండి, 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు కనుక చూస్తే, అపోస్తుల కార్యం 14వ అధ్యాయము మొదటి 2 వచనాలలో చూస్తే సత్యవేద గ్రంథం బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు, యూకడియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. అనేకులు యూదులను క్రీస్తు దేశస్థులు విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగొల్పి వారి మనుషులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఈ దినాల్లో ఇలాంటి వ్యక్తులు లేకపోలేదండి. సత్యాన్ని గ్రహించారు, వాక్యాన్ని అవలంబించారు, విన్నారు, వారి హృదయంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడు చేర్చుకున్నారు. కానీ అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయంటే, అన్యజనులను పురిగొల్పి కొంతమంది సహోదరుల మీద దేవుని పని చేయకుండా కలిపి చెరిపినటువంటి విధానము ఈ వాక్యములో కనబడుతుంది. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా దేవుడు నీకు నాకు అప్పగించబడినటువంటి సేవా పరిచర్యలో, వాక్య ధ్యానములో ఎన్ని ఆటంకాలు, అడ్డుబండలున్నా మనం చెప్పవలసింది తూచే తప్పకుండా ఖచ్చితంగా నిర్భయంతరముగా చెప్పవలసిన వారమై ఉంటున్నాము. తర్వాత ఏమైనా జరగని, ప్రాణం ఉన్నా పోయినా, ప్రాణం తీసినా సరే దేవుడు నీకు అప్పగించినటువంటి పదార్థాన్ని నువ్వు పాడు చేయకూడదు. దాన్ని నువ్వు ఉపయోగించకపోతే కూడా అది పాడైపోతుంది. కొన్ని పదార్థాలు ఉన్నాయి, తయారు చేయబడిన పదార్థాలు భౌతికమైనవి. వడ్డించిన తర్వాత నువ్వు తినలేదనుకో పాడైపోతుంది. వండి అలాగనే అట్టి పెట్టకుండా పాడైపోతుంది. వీధిలోనో డస్ట్బిన్లోనో పారవేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎంత నగ్న సత్యమో అలాగుననే దేవుడు నీకు అప్పగించినటువంటి భారము, బాధ్యతలు, వాక్య ధ్యానము, వాక్య ప్రకటన, సువార్త ప్రకటన, వారికి వీరికి భయపడి నువ్వు ప్రకటించకుండా ఉన్నట్లయితే నీకు అప్పగించబడిన వాక్యమైన పదార్థము నువ్వు పాడు చేసుకునేవాడుగా ఉన్నావు. సహోదరి సహోదరా, నీ ప్రార్థనా జీవితం పాడు చేసుకుంటున్నావు, నీ విశ్వాస జీవితం పాడు చేసుకుంటున్నావు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు, పతనమవుతున్నావు, పాడైపోతున్నావు, చివరికి నామకార్థమైన జీవితానికి అలవాటు పడిపోతున్నావు. యాంత్రికమైన జీవితం, ఏదో క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకోవటం, ఏదో ఒక మాట ప్రార్థన చేసుకోవటం, అలాగున యాంత్రికమైనటువంటి విశ్వాస జీవితానికి అలవాటు పడిపోతున్నావు. ఏదో ఈరోజు స్వార్థ ప్రకటించాలి కాబట్టి అట్లా వీధిలో వెళ్ళి 2-3 పత్రికలు ఇస్తే నేను స్వార్థ చేశాను అనుకుంటున్నావు. ఏదో ఒకరికి వాక్యం చెప్పి నేను వాక్యం చెప్పేసినట్టు రాజీ పడిపోతున్నావు. దేవుడు నీకు అప్పగించినటువంటి వాక్యమును అనే పదార్థమును నువ్వు పాడు చేసుకుంటున్నావని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. నీవైనా నేనైనా మనందరం హెచ్చరించబడతా ఉన్నాం దేవుని చేత. దేవుడు నీకు అప్పగించిన దానిని ఎన్ని రోజుల నుంచి నువ్వు కూర్చొని వాక్యాన్ని వింటున్నావు, కానీ
ఒక వ్యక్తి కూడా సువార్త ప్రకటించడం లేదు. దేవుని వాక్యాన్ని ఎవరితో పంచుకోవడం లేదంటే వాక్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. వాక్యమైన పదార్థాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. అది పాడైపోతుంది. ఎన్నేళ్ల నుంచి ఇలా ఉండిపోతున్నావు, రాజీ పడిపోతున్నావు. దేవుడు నిన్ను ఒక రోజు లెక్కడగబోతున్నాడు. జాగ్రత్త పడదుము గాక. దేవుని ఉగ్రతకు తీర్పును తప్పించుకుందుము గాక. దేవుని లెక్కలో దోషిగా నిలబడుకుందుము గాక. జాగ్రత్త పడదాం. దేవుడిచ్చిన వాక్యాన్ని మనము పదార్థమైన వాక్యాన్ని పాడు చేయకుండా కాపాడుకుందుము గాక. అలా కాపాడుకునే వాడవుగా, కాపాడుకునే దాడవుగా నీవు ఉన్నావా ప్రియమైన సోదరి సోదరా? స్వార్థికుడా, కాపరి, సంఘ కాపరి, దేవసేవకుడా, జాతీయ అంతర్జాతీయ వర్తమానికుడా, ఏంటి నీ పరిస్థితి? ఈ మాటలకు నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు? దేవుడు అడిగేదానికి నువ్వేం లెక్క చెప్పబోతున్నావు? కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇక్కడ ఎంతో ప్రమాదకరమైన సంభవించింది, అయినా సువార్త ప్రకటించకుండా ఆపు చేయబడలేదు. ఎన్నో కష్టాలు, విపత్తుకి గురవుతూ వచ్చారు. ఇక్కడ అపొస్తలుల కార్యం 14వ అధ్యాయంలో ఆయనను గ్రీకు దేశస్థులు, ప్రియులారా గమనించండి, దేవుని వాక్యంలో యూదులు, గ్రీకు దేశస్థులు అనేకులు దేవుని వాక్యమును అంగీకరించి దేవుని యందు విశ్వాసం ఉంచారు. అలాగను సువార్త పరిచయం ప్రబలుతున్న దినాల్లో అన్యజనులు పురిగొల్పి సహోదరుల మీద విభేదాలు పుట్టించి దేవుని వాక్యాన్ని పాడు చేసేవారిగా ఉంటున్నట్టుగా ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. అయినా సరే ఎలాంటి ప్రమాదములు మనం ఎదుర్కొన్నా, మనకంటే ముందున్న వారు సంఘ స్థాపన చేయడానికి వారి ప్రాణమును పన్నంగా పెట్టిన వారుగా ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు కాదు, అపోస్తులు కూడా ప్రాణం పెట్టారు. ఎంతోమంది మనకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేశ విదేశాల నుంచి భారతదేశానికి వచ్చి వారి ప్రాణాలు కోల్పోయిన వారుగా ఉంటున్నారు. ఊరికనే రాలేదండి, ఊరికనే ఇవ్వలేదు వాక్యము అనే పదార్థము. ఎంతోమంది త్యాగముతో ప్రాణాలు కోల్పోయి ప్రాణత్యాగముతో చేయబడి ఈరోజు మన చేతి దాకొచ్చింది, మన దాకొచ్చింది. అయితే మనం కాపాడే వారంగా ఉన్నామా, పాడు చేసుకునే వారంగా ఉన్నామా పరిశీలించుకోవాలి. రెండవదిగా మనం గమనిస్తే అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 17, 18, 19 వచనాలు చూస్తాం. 17, 18, 19 ఆయనను ఇది ప్రజలు ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదిరిపెట్టవలనని చెప్పుకొండిరి. 18వ వచనం అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహాను వారిని చూచి దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవునికి ఇష్టం, దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పలేమని వారికి ఉత్తరమిచ్చిరి, చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. కాబట్టి ప్రియమైన వారలారా, నడదినాల మొదటి సంఘము ప్రబలుతున్న దినాలలో పేతురు, యోహానులు వారి సేవా విధానం, వారి పరిచర్యలో ఎన్నో ఆటంకాలు, అడ్డుబండలు వచ్చాయి. ఈ నామాన్ని గురించి ప్రకటించకూడదని, ఎవరికి మీరు బోధించకూడదని బెదిరించారు. అవసరమైతే ప్రాణాలు తీస్తామన్నారు. ఈ దినాల్లో కూడా సువార్తకు ఎన్నో ఆటంకాలు ప్రబలుతూ ఉన్నాయి. అనేక సంస్థలు చెలరేగుతున్నాయి దేవుని మాటలు చెప్పడానికి. చూడండి, త్రాగుబోతులు, తిరిగిపోతులు, వ్యభిచారులు, వారికి జీవితాలను మార్చడానికి ఏ ప్రభుత్వం కానీ ఏ రాజ్యాంగంలో ఉన్న రాయబడినటువంటి విధులు కానీ పనిచేయడం లేదు. ఆధ్యాత్మికమైన చింతన కలిగినటువంటి సత్యవేద గ్రంథం వ్యసనాలకు బానిసలైపోయి త్రాగుడుకు, జూదానికి, వ్యభిచారానికి, నరహత్య చేయడానికి, ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా మారుతున్న వారిని కాపాడాలని ఎవరికి పట్టనటువంటి విధానము సత్యవేద గ్రంథం బైబిల్కి మాత్రమే ఇలాంటి ప్రామాణికత దేవాది దేవుడు కలిగించాడు. ఎందుకంటే వారు కూడా దేవుని పిల్లలే. వారు పాడై పతనమైపోవడము దేవునికి ఇష్టం లేదు. వారు కూడా జనజీవన స్రవంతులు చేరి మంచి మనస్సాక్షి కలిగి సుఖవంతమైన జీవితాన్ని కలిగి నిత్య అగ్నిగుణం తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. పుట్టుకతో ఎవరు బందిపోట్లుగా, దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా,
వ్యభిచారులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా, రాడికల్స్గా, టెర్రరిస్టుగా, నక్సల్స్గా పుట్టడం లేదండి. పుట్టినప్పుడు అందరూ కూడా దేవుడు చక్కగా పుట్టిస్తూ వచ్చాడు. వారి జీవన విధానంలో రకరకాల భిన్నాభిప్రాయాలు కలిగి ఏదో సాధించాలని మనందరికీ తెలిసిందే. దాదాపుగా 35-40 ఏళ్ళ నుంచి ఇద్దరి పేర్లు ఎక్కువ ప్రబలుతూ ఉన్నాయి. వారే బిల్లా, రంగా అనే వ్యక్తులు. వారు సాధారణంగా జన్మించిన వారే, కానీ వారు ఏదో సాధించాలనేటువంటి అభిప్రాయం కలిగింది. తద్వారా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి యొక్క కుమారుని, కుమార్తెను కిడ్నాప్ చేస్తూ వచ్చారు. వారిని గీతను సంపూర్ణంగా కిడ్నాప్ చేసి బెదిరించి తండ్రి దగ్గర డబ్బులు సంపాదించాలనుకున్నారు. కరుడు కట్టినటువంటి జీవితానికి అలవాటు పడిపోయినారు. అయితే ఆ పసిపిల్లలు వారిని పోలీసు వారికి అప్పగించేటట్లు ప్లాన్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత బిల్లా, రంగాల చరిత్ర అందరికీ తెలిసిందే. నార్త్ ఇండియాలో అనేక రకాలుగా వారి జీవిత చరిత్ర సినిమా రూపకంగా కూడా చిత్ర పరిశ్రమ వారు చిత్రీకరించి ఈ సభ్య సమాజానికి తెలియపరుస్తూనే ఉన్నారు. ఇలాగన అనేకులు ఎందరో వారి జీవితాలను నాశనం వైపు మళ్లించుకుంటున్నారు. ఒంటరిగా, కరుడు కట్టిన వారుగా, బందిపోటు దొంగలుగా, మాఫియాగా, డాన్లుగా, నక్సల్స్గా, ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. కొంతమంది అయితే సమాజంలోనే జనజీవన స్రవంతి చేస్తూ అత్యాచారాలు చేయటము, దొంగిలించడము, మోసగించడము, వ్యభిచరించడము, ఇలాగన వ్యసనాలకు బానిసలైపోతున్నారు. మారక ద్రవ్యాలకు బానిసలైపోతున్నటువంటి వారు ఉన్నారు. త్రాగుడు, జూదానికి బానిసలైపోతున్నటువంటి వారు ఉన్నారు. మరి ఇలాంటి వారిని ఎవరు మార్చగలరు? ఏ సంస్థ మార్చగలదు? ఏ కులం మార్చగలదు? ఏ మతం మార్చగలిగింది? ఏ రాజ్యాంగం మార్చగలిగింది? ఏ రాజకీయ నాయకుడు మార్చగలిగారు? అలాంటి వారికి కొన్నిటికి ప్రభుత్వం వారే పర్మిషన్లు ఇస్తున్నారు. కొన్ని కార్యకలాపాలు చేయటానికి నాశనం చేస్తున్నారు సమాజాన్ని. వారి రాజకీయ లబ్ధి కొరకు, వారి అవసరాల కొరకు అనేకులను ఉపయోగించుకుంటున్నారు తప్ప వారిని తీర్చిదిద్ది ఒక మంచి పౌరుడిగా, పౌరురాలుగా, దేశానికి విశేషమైన వ్యక్తులుగా తయారు చేద్దామన్నటువంటి స్వభావము అనేకులలో కనబడడం లేదు ఈ దినాల్లో. అలాంటి చెడిపోయి పాడైపోయిన వారిని కుటుంబం నుంచి, గ్రామం నుంచి, దేశం నుంచి, రాష్ట్రం నుంచి బహిష్కరించాలనుకుంటున్నారు తప్ప వారిని బాగు చేసి మరలా జనజీవన స్రవంతిలో చేర్చి ప్రయోజనకరమైన వారిగా, దేశానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా చేద్దామన్న స్వభావము, ఆలోచన పుట్టడం లేదు. అయితే ఒకే ఒక గ్రంథానికి, సత్యవేద గ్రంథానికి అలాంటి సదుద్దేశము, సద్భావము కలిగి అనేకులని దేవుని వైపు ఒక మంచి వ్యక్తులుగా సభ్య సమాజంలో ప్రయోజనకరమైన వారిగా తీర్చిదిద్దడానికి ప్రకటిస్తున్న సువార్త ఎంతమంది దొంగలు, బందిపోటు దొంగలు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, అనేకులు మత ఛాందస్తపు వాదులు, వ్యసనాలకు బానిసలైపోయినటువంటి వారు యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. ఎలాగనో తెలుసా? సువార్తను విని, సువార్తను విశ్వసించి, యేసునామాన్ని స్వీకరించి వారి జీవితాలు నూతనపరచబడుతున్నాయి. ఒక క్రొత్త జీవితం జీవిస్తున్నారు. జీవన స్రవంతిలో విశేషమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతున్నారు. అలాంటి జీవితాన్ని, అలాంటి సువార్తను, అలాంటి సత్యాన్ని ప్రకటించకూడదని ఎన్నో రకాలుగా క్రీస్తు కాలము నుండి ఈనాటి వరకు ప్రేమైన వారలారా, దైవానికి భౌతిక సంబంధమైనది దైవత్వాన్ని అణిచివేయాలనే శత ప్రయత్నాలు చేస్తుంది కంకణము కట్టుకున్నటువంటి మత ఛాందస్తపు వాదులు సమాజంలో మనకు కనబడుతూనే ఉంటున్నారు. ఎన్ని రకాల కేసులు పుడుతున్నాయి, అయినా అత్యాచారాలు ఆగడం లేదు. ప్రముఖులుగా ఉన్న దేశ రాజధానిలో కూడా ఈరోజు అత్యాచారాలు ప్రబలుతూ ఉన్నాయి. మనకు కేసులు లేవా? మనకు ఇండియన్ పీనల్ కోడ్ లేదా? మనకు ధర్మాసనము లేదా? పోలీస్ శాఖ వారు లేరా? ఎందుకు ఇలా ప్రబలుతున్నాయంటే ఆలోచన చేద్దాం. దాన్ని ఆపేది ఎవరు?
అలాంటి నీచమైన కార్యాలను అరికట్టేదెవరు? రాజ్యాంగంలో సవరణ జరుగుతూ ఉంది, ధర్మాసనం ఉంది, పోలీసు వ్యవస్థ యంత్రాంగము అహర్నిశల కృషి చేస్తున్నారు. కానీ చేస్తున్నటువంటి వారు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి అరాచకాలు ఆగడము లేదు. ఇలాంటివి ఆగాలంటే శాసనాలు పుట్టిన ధర్మాసనం వల్ల, పోలీస్ యంత్రాంగం వల్ల ప్రయోజనం లేదండి. వారు అలాంటి చెడుపు చేసే, కీడు చేసే స్వభావం మారాలి. ఆ స్వభావం మారడానికే సత్యవేద గ్రంథం బైబిలు ప్రామాణికమైన గ్రంథముగా ఉంది. సువార్త ద్వారా వారి మనసు మార్చగలదు. వారి స్వభావం నుంచి, చెడు స్వభావం నుంచి మంచి స్వభావంలోకి మారగలరు. అలాంటి సువార్త ప్రకటిస్తుంటే ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నాయంటే, ఈ వాక్యమైన పదార్థము పాడవకుండా కాపాడాలని భద్రపరచాలంటే ఎంతగానో నష్టపరిచేవారు మనకు కనబడుతున్నారు. రెండవదిగా చూస్తున్నాం. మూడవదిగా చూద్దామని అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 28వ వచనం నుండి 31వ వచనం వరకు. 5వ అధ్యాయం 28, 37 వరకు. ప్రధాన యాజకుడును వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదకి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పను. అందుకు పేతురు అపోస్తలును, మనుషులకు కాదు దేవుడికే మేము లోపడవలను కదా. మీరు వ్రేలాడ వేసిన సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలుకు మారు మనసు, పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని నాడు రక్షకుడిగాను తన దాక్షిణ హస్తం బలము చేత హెచ్చించి ఉన్నాడని లేఖనము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి యెరూషలేములో ఆ దినాల్లో రోమా నాయకత్వం పరిపాలిస్తున్నటువంటి దినాలు. క్రీస్తు శకము ఈ 40-50 సంవత్సరాల మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యము ప్రబలినటువంటి దినాలలో సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి ఆటంకాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు వారికి అప్పగించినటువంటి వాక్యమైన పదార్థమును పాడు చేయడానికి కంకణం పట్టుకున్నటువంటి వ్యక్తులు రోమా ప్రభుత్వము మనము చూస్తుంటున్నాం. అందుకంటున్నాడు, ఈ నామమును బట్టి బోధింపకూడదు. 28వ వచనం, మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో యెరూషలేములో మీ బోధ చేత నింపి. ఇలాంటి ఆటంకాలు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాక్యమైన పదార్థం పాడు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి అనుభవాలు. అయితే పేతురు అంటున్నాడు 29వ వచనం 30వ వచనం, అందుకు పేతురు అపోస్తలును, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. ఈరోజు మనుషులకు లోబడి, సిద్ధాంతాలకు లోబడి, అధికారులకు లోబడి దేవుడు అప్పగించిన వాక్యమైన మంచి పదార్థమును పాడు చేసి హితబోధను విడిచి దుర్బోధన చేస్తున్నటువంటి వారు ప్రబలుతున్నటువంటి దినాలు. వారి స్థానమును కాపాడుకోవడానికో సంఘాన్ని నాశనం చేస్తున్నటువంటి బోధలు. ప్రియమైన వారలారా, వాక్యమైన పదార్థమును ప్రియమైనటువంటి సేవకుడా, సువార్థికుడా, దేవుడు నీకు అప్పగించినటువంటి మంచి వాక్యమైన పదార్థాన్ని పెద్దలకు భయపడి పాడు చేసి, విశ్వాసులకు భయపడి పాడు చేసి, నాయకులకు భయపడి పాడు చేసి, నీకు ఇచ్చిన వాక్యమైన పదార్థమును నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ స్థానం కొరకు ఆర్థికపరమైనటువంటి ఎకనామికల్గా అభివృద్ధి పొందాలనో, లేదా కొంతకాలంలో ఉన్న సంఘంలో స్థానిక సేవకుడిగా చలామణవ్వాలనో రాజీ పడిపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన వాక్యమును పాడు చేసుకుంటున్నావు. కాపాడవలసిన నీవు పాడు చేస్తున్నావంటే దేవుడు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి వాక్యమైన పదార్థాన్ని? ఎవరికి కాపాడగలరు? నిన్ను నమ్మి దేవుడు వాక్యమైన పదార్థం నీకు ఇస్తే నువ్వు కాపాడకూడదని పాడు చేస్తున్నావు.
దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడు అవుతున్నావు. ప్రియమైనటువంటి స్వార్థికుడా, సంఘ కాపరి, సేవకుడా, దైవజనుడా, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులారా, సత్యాన్ని, మంచి వాక్యమనే మంచి పదార్థాన్ని ప్రజలకి పంచితే నువ్వు కాపాడిన వాడవు అవుతావు. ప్రజలకి పంచకుండగా ఇష్టానుసారంగా లోబడి, భయపడి, రాజీపడి జీవిస్తే దేవుడు నీకు అప్పగించిన వాక్యమనే మంచి పదార్థం నువ్వు పాడు చేసిన వాడవు, పాడు చేసిన దానవని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. తప్పదు. దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి, చిన్నవాడనైనా, ఏమి తెలియని వాడనైనా, రోషము కలిగిన దేవుని కొరకై ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సత్యక్రమంలోనికి వాక్యాన్ని కాపాడువాడుగా, కాపాడుతానుగా నువ్వు కూడా ఉండాలని, దేవుని ఉగ్రతను తప్పించుకోవాలని, దేవుడు నిన్ను లెక్కడిగినప్పుడు నువ్వు దోషిగా నిలబడకూడదని ఈ మాటలు నీకు కూడా జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. జాగ్రత్త పడదుము గాక. నీకు అప్పగించబడినటువంటి వాక్యమైన మంచి పదార్థాన్ని ప్రాడు చేయకుండా కాపాడబడదుము గాక, కాపాడుకుందుము గాక. జాగ్రత్త పడదాం. ప్రియమైనటువంటి వారలారా, నాలుగోదిగా గమనిస్తే, నీకు అప్పగించబడినటువంటి మంచి పదార్థమును దేవుడు ఎలా అప్పగించాడో చూడండి. మార్క్స్ వార్త 16:15-16 చెప్తున్నాడు. ఎవరు అప్పగించారంటే దేవుడు అప్పగించాడు. మనుషుల చేత అప్పగించబడింది కాదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి స్వార్థ ప్రకటించండి. నమ్మిన వాడు రక్షింపబడను, నమ్మిన వాడికి శిక్ష విధింపబడను, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడనని దేవుడు తన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో అపోస్తలకు మనందరికీ అప్పగించాడు. వారి తదనంతరం కాపాడు వారంగా ఉన్నామా? పాడు చేసిన వారంగా మనం ఉంటున్నామా? ఏ బెదిరింపులకు భయపడి వాక్యాన్ని పాడు చేసేవాడవుగా, కలిపి చెరిపేవాడవుగా, రాజీపడేవాడవుగా, ఏదో రెండు మాటలు చెప్పాలి కదా, కాలయాపన చేసేవాడవుగా ఉన్నావా? సహోదరుడా, సహోదరి, ప్రియ దైవజనుడా, వర్తమానికుడా, సంఘ కాపరి, నాతోటి సేవకుడా, నా సహ పౌరుడా, దేవుని కొరకై వాక్యాన్ని, పదార్థాన్ని కాపాడే వారముగా మనము జీవించాలని దేవుడు మనకి ఈ బాధ్యత అప్పగించాడు. అందరికీ ఇవ్వలేదు ఈ బాధ్యత. జాగ్రత్త పడదాం. ఎంతోమంది ఉన్నారు, వారందరికీ లేని భాగ్యం నీకు ఇచ్చాడు. మంచి పదార్థాన్ని కాపాడాలి. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, నాకు, మనందరికీ అప్పగించిన బాధ్యత మనం కాపాడుకుందాం. నాలుగోదిగా చూస్తే కొరింథీ రాసిన మొదటి పత్రిక 11:23 సత్యవేద గ్రంథం బైబిల్ మనం గమనిస్తే, కొరింథీ పత్రిక 11 మొదటి పత్రిక 23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కాబట్టి అంటున్నాడు, పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది నా అంతటా నేను తెచ్చుకున్నది కాదు, నేనేదో అరువు తెచ్చుకున్నది కాదు, నా ఉద్దేశపరంగా బుద్ధిపరకంగా తెచ్చుకున్నది కాదు, నేనేదో గొప్పవాడిని అవడానికి తెచ్చుకున్నది కాదని చెప్తున్నాడు. కొరింథీ సంఘానికే కాదు, ఇది మనందరికీ చెప్తున్నాడు. ప్రభు వలన నేను పొందితిని. మీకు అప్పగించింది ఎట్లాంటిదో తెలుసా? నేను అప్పగించింది కాదు, ప్రభు వలన నేను పొందాను కనుక మీకు అప్పగించాను. నీవు నేను మనం కూడా మరొక భావితరానికి అప్పగించాలి. అది ప్రభు వలన పొందిందిగా ఉందా, మనుషుల వల్ల పొందేదా అని అప్పగిస్తున్నామా? పరీక్షించాలి. ప్రభు వలన పొందిన దాన్ని అప్పగించబోతున్నామా, లేక సంఘ పెద్దలకు, నాయకులకు, అధికారులకు భయపడి భావితరానికి వాక్యమైన మంచి పదార్థాన్ని, పాడుగాని పదార్థాన్ని అప్పగిస్తున్నామా, పాడైపోయిన పదార్థాన్ని అప్పగించే వారంగా ఉన్నామా? జాగ్రత్త పడదుము గాక. సరి చేసుకుందాం. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే దేవుని ఉగ్రతలో మనం ఉన్నామని గ్రహిద్దాం. ఈ ఉగ్రతను తప్పించుకొని మనకు అప్పగించబడినటువంటి వాక్యమైన పదార్థాన్ని కాపాడుకునే వారముగా మనం ఉందాము. దేవుని వాక్యంలో చూస్తే, ఒకవేళ అలా లేకుండా కనుక జరిగితే దానివల్ల జరిగే ప్రమాదము
ఈ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోనే 31వ వచనం రాయబడింది, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. సరైన దాన్ని మనము అప్పగించిన దాన్ని సరైన విధానంలో ఆ వాక్యమైన పదార్థాన్ని కాపాడే వారంగా ఉన్నామా, పాడు చేసే వారంగా ఉన్నామా? మనల్ని మనమే పరీక్షించుకుందాం, విమర్శించుకుందాం, అప్పుడు తీర్పు తప్పించుకుందాం. 5వదిగా చూడండి, దేవుని వాక్యంలో అపొస్తల కార్యం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. అపొస్తల కార్యం 6వ అధ్యాయము. ఆదిమ సంఘము ఎలాగున వాక్యము వారికి అప్పగించిన దాన్ని కాపాడుతున్నారో మనం చూస్తున్నాం. ఆదిమ సంఘ క్రమంలో మనం కూడా మన పరిచర్య, మనకు అప్పగించబడిన పని కాపాడే వారంగా మనం ఉండాలని దేవుడు కోరి మనకి బాధ్యతలు నమ్మి మనకి ఇది అప్పగించాడు. దాన్ని మనం పాడు చేసే వారంగా కాక కాపాడుకునే వారంగానే మనం ముందు కాక. 6వ అధ్యాయంలో అపొస్తల కార్యం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే, అప్పుడు వారు వీడు మోస మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులు కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్ష్యములు నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి ఎంత బాధాకరమైన విషయాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయో. ఏమంటున్నారంట? మోషే ధర్మశాస్త్రములకు విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేయవచ్చాడు. మోసే మనకిచ్చిన ఆచారాలను మార్చి వీడు చెప్పగా మేము వింటిమి అని నేరం మోపుతూ ఉన్నారు. దైవ సంకల్పానికి వ్యతిరేకమైన కంకణాలు కట్టి వాక్యమును, పదార్థమును పాడు చేసేవారుగా ఇక్కడ కనబడుతున్నారు. 11వ వచనంలో, అప్పుడు వారు వీడు మోసే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమి. దూషణ వాక్యములు, ఎంతగా దూషణ కార్యములు, దౌర్భాగ్య కార్యములు జరుగుతున్నా ఎవడాపడము లేదు. కానీ సత్యవాక్యము, వాక్యమనే పదార్థంని కాపాడడానికి దానికి చెందినటువంటి వ్యక్తులను దేవుని కొరకు సంపాదిస్తూ వారి పాపిష్టి జీవితంలో మార్పి దైవ ప్రత్యక్షతలోనికి, అనేకులకు ఉపయోగకరమైన జీవితంలోనికి, నిత్య అగ్నిని తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసత్వం కలిగిన జీవితంలోనికి తీసుకొస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఎంత ఆటంకకరమైన జీవితాలు ఉన్నాయో చూడండి. అందుకంటున్నారు, ప్రజలు, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టిరి. ఇలాంటి పరిస్థితుల్లో సహోదరుడా, నువ్వు దేవుని కొరకు యథార్థంగా నిలబడి దేవుని పరిచర్య చేయాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు నిన్ను లెక్కడతాడు. నీకు అప్పగించిన వాడు ప్రభు గనుక నువ్వు నీకు అప్పగించబడినటువంటి వాక్యమైన పదార్థం కాపాడుతున్నావా, పాడు చేస్తున్నావా అని లెక్క అడగాల్సింది ఆయనే. నిన్ను బెదిరించేవాళ్ళు, శిక్షించేవాళ్ళు, దూషించేవారు, హింసించేవారు, భౌతిక దాడులు చేసేవారు దేవుడి యొక్క లెక్క నుండి నిన్ను తప్పించలేరు, కాపాడలేరు. కాబట్టి మనం జాగ్రత్త పడదాము గాక. దేవుడు మనకు అప్పగించినటువంటి హితవాక్యముతో కూడినటువంటి ఆ మంచి పదార్థం అనేటువంటి వాక్యాన్ని మనం కాపాడుకుందాం. భావితరానికి కూడా ఇలాంటి వాక్యాన్ని ప్రకటించి వారిని కూడా మనం కాపాడుకుందాం. సంఘాన్ని కూడా దుర్బోధలు చెదిరిపోకుండా సంఘాన్ని కూడా మనం కాపాడుదాం. దేవుడు మన మీద లెక్కడకుండా, ఆ తీర్పులో మనం నిలబడకుండా మనల్ని మనం కాపాడుకుందాం. సార్వత్రిక సంఘాన్ని అపోస్తల పునాదుల మీద సంఘాన్ని కట్టి నిత్య అగ్నిగుండానికి సంఘం వెళ్లకుండా నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళేవారముగా సంఘాన్ని మనం కూడా కాపాడుకుందామని ప్రభునామంలో సహోదరుడిగా, సేవకుడిగా ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్న. కలవరపడొద్దండి, సత్యాన్ని గ్రహించండి. ఇంకా యేసుక్రీస్తు నమ్మకపోతే ఇలాంటి వాక్యాన్ని ఆటంకకరంగా మత ఛాందస్సువాదుగా నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే ప్రియమైన సోదరి సోదరుడా, ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ పాపముల కొరకే యేసుక్రీస్తు నాథుడు 2018 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. నీ పాపిష్టి చేతులకి
నీ చెడిపోయిన జీవితానికి, దుర్మార్గకరమైన జీవితానికి కొరకై నుండి నిన్ను విడిపించాలని పరలోక వైభవం వదులుకొని, నీ చేతులు చేసిన పాపాన్ని బట్టి యేసుక్రీస్తు చేతిలో మేకులు, నీ కాళ్ళు చేసినటువంటి ఎల్లకూడ ప్రదర్శన కాళ్ళకు మేకులు కొట్టబడుతూ వచ్చాయి. హృదయంలో డొక్కు బలపడు పడబడింది, తల మీద ముళ్ళ కిరీటం, శరీరం అంతా నాగలి చాలబడి కొరడా దెబ్బలు కొట్టబడుతూ వచ్చి, రక్తమంతా ధారపోస్తూ వచ్చాడు. భూమికి ఆకాశానికి మ్రాణి మీద విరలాడదీయబడి చివరి రక్తపడి ధారపోసి మరణించి సమాచారం తిరిగి మృత్యుంజయం లేచాడు. అదే దేవుడు, అరక్షకుడు, ప్రేమగల నాథుడు ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు చెడిపోతావు, భ్రష్టపడిపోతావు? సత్య పదార్థమును, వాక్య పదార్థమును కాక భౌతిక సంబంధమైన పదార్థమును భుజించి అనారోగ్యం తెచ్చుకొని ఇష్టానుసారంగా జీవించి అగ్నిగుండానికి పాత్రుడు అవుతావు. వాక్యమనే పదార్థమును అంగీకరించి వాక్యమైనటువంటి యేసునాథుని అంగీకరించి నీ జీవితాన్ని మార్చుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి రక్షకుడు నీ ప్రతి పాపను కడిగి పవిత్రపరిచి నిన్ను పాప విముక్తం చేసిన నిత్య రాజ్యాన్ని వారసులు చేస్తాడు. అప్పుడు నీ ఆత్మ కాపాడబడుతుంది, అగ్నిగుండాన్ని తప్పించుకుంటావు. కనుక ప్రవీణేశ్వరందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ద్వారా ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుతావు. నీ కూడా ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, మాటలు విన్న వారిలో కార్యం చేయండి. ఎవరైతే నువ్వు నమ్మాలని తీర్మానం చేసుకుంటున్నారో వారి జీవితం కాపాడుకుని నాశనం చేసుకునేవారు నీ వైపు తిరగాలని, వారి వ్యసనం నుంచి తప్పించబడాలని, మరలా జనజీవన స్రవంతిలో చేరి, సంఘంలో చేరి, సహవాసంలో చేరి నిత్యాగ్నిని తప్పించుకొని నిత్యరాజును వారసులుగా ఇష్టపడుతున్నారో వారు ఎవరి బెదిరింపులకు భయపడక నీకు లోబడి నీ సాక్షిగా సత్యవాక్యాన్ని కాపాడుకునే వారుగా, పదార్థాన్ని కాపాడుకునే వారుగా జీవించడానికి విశ్వాసులమైన, సేవకులమైన, సువార్థికులమైన, వర్తమానికులమైన, రక్షణ లేనటువంటి జీవితం కలిగిన సహోదరులైన అంగీకరించి నీ కొరకు జీవించినట్లు నీవు ఇస్తున్నటువంటి వాక్యమైన మంచి పదార్థం కాపాడుకునేటువంటి సహాయపడమని, జీవితాన్ని కాపాడుకుని అగ్ని కూడా తప్పించుకొని రాజ్యాన్ని వెంట కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనములు.